మొట్టమొదట నా ప్రసంగంలో ఈ టీటీడీ పాలక మండలి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు 3 రోజుల క్రితం తన పత్రికా సమావేశంలో నేను భగవద్గీత 50 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డానని, చెన్నైలో అవి ప్రింట్ చేశారని, నా కుమారుడు అందులో భాగస్వామి అని అంటూనే ఆ పుస్తకాన్ని చూపించి ఇందులో ఏముంది చెత్త అని కూడా అన్నాడు. అంతకు ముందు రోజు 2 రోజుల ముందు జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ పుస్తకాన్ని విసిరివేసినాడు. కారణం, ఇందులో ముందు మాట నేను రాశాను కాబట్టి అనుకుంటున్నాను. ఈ బిఆర్ కామనాయుడికి బిఆర్ నాయుడు గారికి ఆయన స్వభావం రీత్యా నాకు పొరపాటున దొరికినటువంటి మాట అది. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా అధ్యక్షునికి. ఛాలెంజ్ ఏందిరంటే, ఈ కోటి పుస్తకాలకు సంబంధించిన వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీకు చూపిస్తున్నాను. దీనికి 5 భాషలలో రివర్స్ టెండరింగ్లో సాఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై కోటెడ్ లోయెస్ట్ రేట్ ఫర్ ఆల్ 5 లాంగ్వేజెస్. అంటే చెన్నైకి దీనికి ఏ సంబంధము లేదని, ముంబైకి చెందినటువంటి పేపర్ సంస్థ దీనిని లోయెస్ట్ టెండరర్గా ఇది పొందింది. ఈ 5 భాషలలో కోటి పుస్తకాలకు సంబంధించి ఆ కామనాయుడు బిఆర్ నాయుడు చెప్పినటువంటి మాట 50 కోట్ల దుర్వినియోగమైంది అని. దీనికి అయినటువంటి టెండర్లో వాళ్ళు పాడినటువంటి రేట్ కోట్ చేసినటువంటిది 3,71,73,750 రూపాయలు. అంటే కనీసం 4 కోట్లు కూడా కాలేదు. అందులో కూడా 52 లక్షల పుస్తకాలు మాత్రమే ప్రింట్ అయినట్టుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నేను ప్రింట్ చేసినటువంటిది కాదు సుమా. టీటీడీలో వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీరు కూడా చేస్తే నొక్కితే ఖచ్చితంగా వస్తుంది. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ బ్రతికేటువంటి టీటీడీ ఆస్థాన విదూషకుడిగా మారిన బిఆర్ నాయుడు ఇంత పచ్చి అబద్ధాన్ని చెప్పి తన తోలుబొమ్మలైన తైనాతీలైన వందిమాగధులైనటువంటి వాళ్ళ ఛానల్లో పనిచేసేటువంటి వాళ్ళ చేత, ఆయనను మోసేటువంటి వాళ్ళ చేత ప్రతిరోజు డిబేట్లు జరిగినటువంటిది ఏంటి అన్నటువంటి విషయం మీద పచ్చి అబద్ధాలతో కథనాలు నడుపుతూనే ఉన్నారు. వాస్తవం అది. ఈ సందర్భంగా సత్యం మీద భగవద్గీతలో ఉటంకించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించినటువంటి సత్యాన్ని ఆధారం చేసుకొని సత్య హరిశ్చంద్రుడి కాలం నుంచి గాంధీ మహాత్ముడు వరకు వాళ్ళ జీవన విధానం గీతానుసారం జరిగింది. అసత్యాన్నే ఊపిరిగా బ్రతికేటువంటి
బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు ఉంటారని వస్తారని వాళ్ళెవరు కూడా కలలు కూడా కని ఉండరు. అసత్యం, అబద్ధం, సత్యదూరం, మోసం, వంచన, ద్రోహం వీటిలతోనే కాలం గడిపేటువంటి స్థితిలో ఈ రోజున ఈ రకమైనటువంటి అబద్ధాలతో వల్లె వేస్తున్నారు. ఛాలెంజ్ విసురుతున్న బిఆర్ నాయుడు గారికి, ఇది అబద్ధమైతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఇది నిజమైతే, నువ్వు చెప్పింది అబద్ధమైతే, సరే నువ్వు ఎట్టాగూ మొన్న జరిగిన అంత అనైతిక పనికి కూడా సిగ్గు విడిచి రాజీనామా చేయనన్నావు కాబట్టి కనీసం దీనికన్నా రాజీనామా చేయగలవా అని ఛాలెంజ్ విసురుతున్నా. లేకపోతే కనీసం క్షమాపణైనా చెప్పు. నువ్వు చెప్పవని తెలుసును, దీని మీద కూడా నీ తైనాతీలు కథనం నడుపుతారని తెలుసును. భగవద్గీతను గురించి మీ వందిమాగతులు ఆయన సాంబా దగ్గర నుంచి చాలామంది, బిఆర్ నాయుడు గారు మీరు ఈ సాంబశివరావును, ఆ మూర్తి ఇట్లాంటి వాళ్ళని అందరినీ ఇంకా ఎవరెవరైతే వీటి మీద భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించిన భగవద్గీత మీదనే మాట్లాడగలిగే, అది కూడా గుక్క తిప్పుకోకుండా ఘంటాపదంగా మాట్లాడేటువంటి వీళ్లను మీరు టీటీడీలో పొద్దున్నే సుప్రభాతం చెప్పేటువంటి వేదపారాయణదారులను తొలగించి ఈ సాంబుణ్ణి, ఆ మూర్తిని వీళ్ళను పెట్టండి. అట్లాగే మీ కావాల్సిన అదే ఆ సాంబుణ్ణి పెద్ద జీయర్ స్వామిని తొలగించి పెద్ద జీయర్ స్వామిగా పెట్టండి. మీ ఉద్దేశం అదే కదా. మీకు ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు చెప్పేటువంటి వాళ్లతో కాలం గడపాలనే కదా మీ జీవన విధానం. ఈ భగవద్గీతలో ఏముంది అని మాట్లాడతారు. భగవద్గీత 700 పేజీలు ఉందని చూపిస్తారు. 700 పేజీలు, ఇదేంది 20 పేజీలు ఉండాలేనని. ఓ విదూషకులారా, మనమందరము కూడా వీధి బడుల్లో చదువుకున్న వాళ్ళం. మనం రామాయణ భారతాలన్నీ కూడా మనం ఆ పద్యాలతో చదివినటువంటి వాళ్ళం కాము. సంగ్రహమైనటువంటి గద్యాన్నే మనమందరము చదివి ఆ తరువాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మహాభారత భాగవత గ్రంథాలను ఆకళింపు చేసుకున్నారు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. సరే, బిఆర్ నాయుడు గారి మోత మోసే వాళ్ళకి ఎవరికి కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా వాళ్ళు చెప్పలేరు. వీళ్ళు 700 పేజీలు, 700 పేజీలే కాదు సుమా, 1700 పేజీలు ఉన్నటువంటి భగవద్గీత కూడా ఉన్నది. కానీ ఈ శ్లోకాలు 700. అందులో సంజీవుడు ఒక శ్లోకం, అర్జునుడు 41 శ్లోకాలు, శ్రీకృష్ణ పరమాత్ముడు 574 శ్లోకాలు. ఇది భగవద్గీత. దీన్ని 1వ తరగతి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఈ గ్రంథం యొక్క సంగ్రహ పాఠాన్ని, మానవ జీవితంలో మనం మలుచుకోవాల్సిన మన నడతని, కర్మానుసారము మనం చేయవలసినటువంటి చిత్తాన్ని, జ్ఞానయోగాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరాన్ని, భక్తి ద్వారా పరమాత్ముణ్ణి చేరేటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవటానికి
సులువైన రీతిలో ముగ్గురు మహాపండితుల పర్యవేక్షణలో వేదాంగాలను ఔపోసన పట్టినటువంటి భగవద్గీతను వందలాది సార్లు ప్రవచనం చేసినటువంటి గొప్ప వ్యక్తి 26 పేజీలలో ఈ భగవద్గీత సారాన్ని అతి చక్కగా, మళ్ళా దీన్ని ఎక్కడ ఏమంటారోనని ఈ కుహనా మేధావులు ఆ లోపల విషయానికి మేము పోవటంలే, ముందు మాట మీద మాట్లాడుతున్నామని చిలక పలుకులు చెప్తా ఉన్నారు. నేను రాసినటువంటి ముందు మాట కూడా అదే. భగవద్గీత చదవాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకు మన నడతను ఎందుకు మార్చుకోవాలి మనము అన్న విషయాలనే నేను చెప్పటం జరిగింది. ఈ ప్రబుద్ధులు తెలుసుకోవాల్సినటువంటి విషయం, 10 సంవత్సరాలుగా టీటీడీ ప్రచురిస్తున్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక గ్రంథాన్ని, ఆ గ్రంథానికి ముందు మాట ఖచ్చితంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, కొన్నిసార్లు టీటీడీ అధ్యక్షులు కానీ రాయకుండా ఒక్క పుస్తకం కూడా బయటికి రాదు. అది సాంప్రదాయం. ఇవన్నీ మైమరిపిచ్చేసి మరుగున పరిచేసి మీ ఇష్టం వచ్చినట్టుగా భగవద్గీతనే కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటల వలన మాకొచ్చినటువంటి నష్టం కాదు, సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీకృష్ణుణ్ణే అవమానపరిచే విధంగా దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, 700 శ్లోకాలు దీంట్లో ఎక్కడున్నాయి, మీకు తోచినట్టుగా మాట్లాడుతున్నారు. సత్వ రజస తమస అనే 3 గుణాల ప్రభావాన్ని స్పష్టంగా వివరించినటువంటి గీతలో ఈ గుణాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు బిఆర్ నాయుడు, ఆయన మనుషులు. ఎవరు దీన్ని గురించి మాట్లాడుతున్నారు? ఈ పుస్తకాన్ని పట్టుకొని కామ క్రీడా విలాస లలాసలలో మునిగి తేలినటువంటి వాళ్ళు, తమ వికృత చేష్టలతో సమాజ బహిష్కృతులైనటువంటి వాళ్ళు, సంఘంలో అవహేళన చేయబడ్డటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని పట్టుకొని దీంట్లో ఏముంది అని మాట్లాడతారు. కరెక్టే, మీకేముంది అని తెలుస్తుందిరా. పోర్ను వీడియోలు, పోర్ను ఫిల్ములు చూసేటువంటి వాళ్లకు భగవద్గీత సారాన్ని ఎలా తెలుస్తుంది? మీరా దీన్ని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, మీ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి బిఆర్ కామనాయుడు, మళ్ళీ అదే ఆ పేరు వస్తూ ఉంది, ఆయన స్వభావానికి తగినట్టే, బిఆర్ నాయుడు గారు, మీరు ఇలాంటి వాళ్లను ఎన్నుకొని భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడుతారా? గంధపు వాసనకు గాడిద ముఖం చిట్లిస్తుంది. కొండ మీద ఆ వన్నెల దొంగ, కొండ కింద ఉండేటువంటి ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం.
ఆ పుస్తకాలు మేము బయటికి వచ్చిన తర్వాత ప్రింట్ అయ్యి వచ్చినాయి. వాటిల్లో నాది ధర్మారెడ్డి గారి ముందు మాటలు చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక బిఆర్ నాయుడు గారు ఇసిరి ఆడబారేసినారు. దీంట్లో ఏమున్నది అని. కాదయ్యా, వచ్చి నాకు చూసుకొని మా ఇద్దరి పేర్లు చించేసి నీ పేరు ఈవో పేరు వేసుకొని ఉండొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు. భగవంతుని యొక్క అంతరాత్మ రహస్యం యువతరానికి తెలియటానికి వచనంలో మేము ముద్రించినాము. కూటమి ప్రభుత్వంలో కూటమి కులుకులతో మునిగి తేలే వారికి భగవానుడి ఉవాచ అవ్రచ్యంగానే ఉంటుంది. ముందు చదవండి లేదా చదివించుకోండి నాయుడు గారు. మీ బుర్రలో త్వర లేకపోతే అర్థమవుతుంది భగవానుడు రాసినటువంటి భగవద్గీత. మీ బుర్రలో త్వర్రుంది. మీరు మాట్లాడించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్వర్రున్న రోళ్ల చేతనే ఈ భగవద్గీత మీద డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. పుస్తకం చదవకుండా ఏముందో తెలియకుండా సారం అంటే గీతాసారం అంటే సారా అనుకొని, గీత అంటే ఒక అమ్మాయి అనుకొని మాట్లాడుకునేటువంటి పనికి మాలిన వాళ్ళ చేత చీకటి రాయుళ్ళ చిత్తం ఇలా ఉంటే చిత్తక అర్థ శునకం లాగానే ఉంటుంది. మీరేదో ఆ పుస్తకాన్ని, భగవంతుడి పుస్తకాన్ని పట్టుకొని నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించితే మా విలువేమి తగ్గదు. మీ పతనం ఇంకా పాతాళానికి దిగజారుతుంది. అర్హత లేనివాడు అందలం ఎక్కితే వందిమాగదులు 100 మంది కావాలన్నాడంట ఒకడు. అలా ఉంది మన బొల్లేని రాజగోపాల్ నాయుడు గారి బల్లి పలుకు. నా మీద కోపంతో నారాయణుడి గ్రంథాన్ని 7 కొండల మీదనే ఏవగించుకున్నాడంటే ఏమనాలండి? ఎంత దారుణమైనటువంటి విషయం. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి ఈ మహాకావ్యం 26 పేజీలే. ఇందులో భగవద్గీత సారమంతా ఉంది. ఇది నాయుడు గారికి సారం అనగానే సారా గుర్తుకొస్తే చేయగలిగింది ఏమీ లేదు. పనికి మాలిన వాళ్ళ చేత డిబేట్లు పెట్టించి ఎంతమందితో మాట్లాడిస్తున్నాడో ఆశ్చర్యం. భగవద్గీతను కించపరుస్తున్నామే అనే ఇంగితం కూడా లేకుండా, ఇందులో భగవద్గీత సారం లేకపోతే దీని మీద పండితుల చేత ఏ ఒక్కరి చేతనైనా కూడా మాట్లాడించి ఇది భగవద్గీత ఆశయాలకి, భగవద్గీత చెప్పిన ప్రబోధానికి విరుద్ధంగా ఉంది అని చెప్పించిన దేనికైనా సిద్ధమని సవాల్ విసురుతున్నా. కావాలనే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడి దానికి 50 కోట్లు ఖర్చు అయింది, అవినీతి అయ్యింది అని అక్కడికి ఆపకుండా దాంట్లో ఏముందని చెప్పే పనికి మాలిన వాళ్ళందరినీ ఒక మహాసభలాగా తయారు చేసి వాళ్ళ చేత రోజు మాట్లాడిస్తున్నాడు. దీనికి 50 కోట్లే ఖర్చు అయ్యి ఉంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. దీంట్లో భగవద్గీత సారమే లేకపోతే రాజకీయాల గురించి ఇంకెప్పటికీ మాట్లాడను. 5 భాషలలో మొత్తం ప్రజలకందరికీ కూడా ఆ తర్వాత కూడా మరింతగా ఈ పుస్తకం నిరంతరాయం దేవస్థానం ప్రింట్ చేసి పంచుతూనే ఉండాలి అని దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్న భాగం ప్రకారం టీటీడీ ఆ బాధ్యత తీసుకొని ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మీ మీద పడిన కళంకాన్ని తుడుచుకోలేక శ్రీకృష్ణ భగవానుడి మీదే అపవాదు వేసినారు నాయుడు గారు. మీరు ఎందుకు ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు? ఇన్ని అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? ఇంత దైవద్రోహానికి ఎందుకు తలపడుతున్నారు? మీరు వచ్చినప్పటి నుంచి అన్ని మహాపాతకాలే కదా, అపచారాలే కదా, అరాచకాలే కదా.
ఇప్పటికైనా సరే ఇంక నేను మళ్ళీ పదే పదే ఆయన రాజీనామా చేయాలని అడగటం కూడా దండగా, నువ్వు ఉంటే మాకు పండుగ. రోజు నువ్వు చేసే అరాచకాల మీద మా పోరాటం చేస్తూనే ఉంటామని సెలవు చేస్తున్నాను.